ప్రశ్నిస్తున్నా. నీ స్థాయి లోకేష్ అన్నని ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సైకో పాలనలో 2019 కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆలగడ్డలోనే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినారు. ఈరోజు వాళ్ళ ఆస్తుల మీద పడి దోపిడీ చేస్తున్నారు. ఆయన పాదయాత్ర కదిలొస్తే అడుగు అడుగున ఈ రకంగా ఇబ్బంది పెట్టినారో ఈరోజు ఆ రోజు జనాలందరూ చూశారు. కొత్త కొత్త జియోలు వచ్చినాయి. రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు. పాదయాత్ర జరగకుండా అడుగు అడుగున పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసులు. దయచేసి ఇంకోటి మాట మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ జనాలకి ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. అక్కడ మీలాంటి మరి పత్రికా సోదరులు మీకంటే మెరుగ్గిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు. అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను గాని మీ ప్రవర్తన గాని మార్చలేదు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూంలు కట్టించుకున్నారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు. ఎవడబ్బా సొత్తు ఇదంతా? 100 కోట్ల స్కామ్, 100 కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ 100 కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్ లో చిల్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది? 100 రూపాయల బ్యాట్ ఉందనుకోండి, ఉదాహరణకి 400 రూపాయలు చూపిస్తారు. ఆ 100 రూపాయల బ్యాట్ 4 బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది. ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? చిన్న ఊర్లలో పల్లెలలో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. కానీ జరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకుని వైసీపీ నాయకులకి కప్పిప్పించుకున్నారు. ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు? ఇంత పెద్ద డ్రామా ఎందుకు? ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు అంటే నోరు తెరిస్తే ఒక కేసు, బయటికి అడుగు పెడితే ఒక కేసు, ఓ ధర్నా చేస్తే 4 కేసులు. అదే అక్రమ కేసులు. అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు. అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకుంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒకరు పని చనిపోయినాడు. అది జాలదా మాకు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి? కొన్ని మీరు బయటకు వచ్చి ఎవడబ్బా సొత్తు అనే మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించింటే. దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి. మేము ఈరోజు చెలో నంద్యాల ప్రోగ్రాం పెట్టింది ఏదో మా స్వార్థం కోసమో, మా పుట్టబుద్ధి కోసమో, మా అవసరాల కోసమో, మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదు. భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈరోజు చెలో నంద్యాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కానీ ఈరోజు కూటమి వాళ్ళు ఎందుకు వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారంటే గాన ప్రజల్లో వాళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పెద్ద పెద్ద బడా నాయకులు కానీ, చోటా నాయకులు కానీ అందరూ కూడా దానిపైన స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు మేము ఎందుకు ఈ చెల్లో నంద్యాల కార్యక్రమం పెట్టినామంటే గాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉండే నాయకుల అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం. ఈ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాల. ప్రైవేట్ వాళ్ళకి పోతే అంత చిన్న లాజిక్ మర్చిపోయి ఎందుకు సార్ వీళ్ళు తరుస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో 42% అంటే కానీ 150 సీట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీరు వేసుకునే కూడా అదనంగా దగ్గర 600 నుంచి 700 సీట్లు కన్వీనర్ కోటాలు సృష్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, పూర్తి కాలే అని మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు. ఒకటే మాట, మెడికల్ కాలేజీలు అనే ఆలోచన, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనే ఆలోచన మాది, ఆచరణ మాది, భూసేకరణ మాది, దానికి నిధులు సమీకరణ కూడా మాదే. ఇవన్నీ మొదలు పెట్టింది మేము. ఈ రోజు వచ్చి అమ్ముకొని డబ్బులు తినాలనుకుంటా అనేది మీరు. కాబట్టి అయితే ఆగిపోదు కదా.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.